నా మాటలకి చేతలకి బుర్ర పంచేక ఏదో ఒకటి అనుకుంటున్నారా? మీరేదో మేధావి అనుకుంటే ఇలా చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నారేంటండి? చూడు, చిన్నపిల్లల ఆటలాడుతోంది నువ్వు. ఇలా నెంబర్లు మార్చి కాల్ చేసినంత మాత్రాన నిన్ను పట్టుకోలేననుకోవడం నీ మూర్ఖత్వం. ఈరోజే కాదు, ఎప్పటికైనా నా చేతికి నువ్వు దొరుకుతావు. ఆ రోజు నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? మీ చుట్టూనే మీ పక్కనే తిరిగాను, మీ ఇంట్లోనే ఉన్నాను, అవకాశం కూడా ఇచ్చాను, కానీ పట్టుకోలేదు. చాలా వెటకారంగా ఉంది తెలుసా? మీరు నన్ను పట్టుకోవడం అసాధ్యం, నా మీద గెలవడం అసంభవం. ఇదేంటి, సరస్సులా మాట్లాడిన ఆంటీ వాయిస్లో కోపం తగ్గింది. ఒక అరుపు లేదు, ఆవేశం లేదు. ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ ఏదైనా ఆలోచిస్తున్నారా? లేక నా నెంబర్ ట్రేస్ చేస్తున్నారా? ఏం చేసినా దొరకకుండా నా జాగ్రత్తల్లో నేను ఉన్నాను కదా. ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఆంటీ టోన్ మారడానికి కారణం ఏమై ఉంటుంది? సరస్సు మీద కోపం తగ్గలేదా? లేక వేరే ప్లాన్ ఏదైనా చేస్తున్నారా? సమయానికొచ్చి నా మనవరాలి కాపురం నిలబెట్టావు రాధమ్మ, చాలా సంతోషం. సరస్సు కోసం ఆ మాత్రం సాయం చేయడం నా బాధ్యత పెద్దయ్యా. కానీ ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా బయలుదేరావు, అదే నాకు నచ్చలేదు. అప్పటికప్పుడు సరస్సు ఫోన్ చేయడం, నేను బయలుదేరాల్సి ఉండడం వలన నీకు ఫోన్ చేయలేకపోయాను, అంతే తప్ప వేరే ఉద్దేశమేం లేదు. ఏదైతేనే అంతా మన మంచికే జరిగింది కదా, సంతోషం. ఇంతకీ కొత్త కోడలు ఎక్కడుంది? అత్తగారికి సేవ చేస్తోందా? ఇదిగో మీరే మాట్లాడండి. ఏం పెద్దయ్యా, చేస్తే తప్ప? చేయటం తప్పు కాదు, చెప్పకపోవటం తప్పు. నేనక్కడి నుంచి బయలుదేరిన ప్రతిసారి నీకేం చెప్పాను? నీకే చిన్న కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయి, పరిగెత్తుకొస్తాను అని చెప్పానా లేదా? మరి ఎందుకు చెప్పలేదు? ఏరా మనవడా, తను చెప్పలేదు సరే, మీరెందుకు చెప్పలేదు? అంటే అది తాతయ్య, నేనే చెప్పొద్దని చెప్పాను పెద్దయ్యా. ఏ ఎందుకని? ఇంతకు ముందు ఫోన్ చేసి వాగ్దేవమ్మ గారు మెచ్చి నాకు బహుమతి ఇచ్చారని చాలా సంతోషంగా చెప్పాను. అలాంటిది మళ్ళీ మీకు ఫోన్ చేసి అమ్మగారు నాకు పరీక్ష పెట్టారని చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక పెద్దయ్యా. గొప్ప పని చేసావులే, నీతో వచ్చిన బాధే ఇది. నీకు నవ్వు వస్తే అందరితో పంచుకుంటావు, కానీ కష్టం వస్తే మాత్రం కళ్ళు కూడా దాటనివ్వవు. ఏం మనుషులో ఏంటో. నా కూతురులాగే సరస్సు కూడా గొప్ప గుణం ఉంది పెద్దయ్యా. ఇదిగో రాధమ్మ, తల్లిలాగా నువ్వు అక్కడున్నావు కాబట్టి పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం కూడా జరిపించేసేయి. సరే పెద్దయ్యా, నేను మాట్లాడుతాను. తాతయ్య ఈ ఏ తంతు గురించి? పెళ్లి తర్వాత ఏం జరుగుతుందిరా? శోభనం. శోభనమా? రాధమ్మా, ఇస్తున్నా. చెప్పు పెద్దయ్యా. నా మనవరాలు చాలా తెలివైంది. మభ్యపెట్టు, మాయ చేసు, తను అనుకున్నది సాధిస్తుంది. కానీ ఈ విషయంలో తన మాట వినకు. ఎలాగైనా తన్ని ఒప్పించి ఆ కార్యం పూర్తి చేసి వచ్చేయి, అంతే.
లేదులే పెద్దయ్యా, నేనున్నాను కదా. నేను మాట్లాడి ఒప్పించి మీరు కోరుకున్నట్టుగానే ఆ తంతు జరిగాకే ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఉంటాను. బాయ్ తాతయ్య. శాస్త్రోక్తంగా పెళ్ళైన తర్వాత అన్నీ అది ఊరు నుంచి పంతులు గారు ఫోన్ చేశారమ్మా. పెళ్ళైన తర్వాత జరగాల్సిన తంతు ఉంటుంది కదమ్మా, అది ఆలస్యమైతే అరిష్టం అంటున్నారు. అందుకే అందుకు పిల్లలిద్దరికీ శోభనం చేయాలని నేరుగా చెప్పండి. ఎందుకు భయం? భయం అంటే అది కూడా గౌరవం లాంటిదేనండి. అమ్మా, నా కూతురు పెళ్లికి ఆశీర్వాదం ఇవ్వలేకపోయాను. కనీసం ఇలాగైనా అవకాశం దొరుకుతుందేమోనని చిన్న ఆశ. ఆచారం ప్రకారం అన్నీ చేయడం మన సంప్రదాయం. మీరు అనుమతిస్తే ఈ తంతు కూడా జరిపిద్దామని. అందరూ కలిసి దానికి ముసుగేసి పెళ్లి చేసి ఇప్పుడేంటి ఆచారాలు సంప్రదాయాలను కవర్ చేస్తున్నారు? అది కూడా మీరు ఒప్పుకుంటేనేనమ్మా. మీరు అంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరమ్మా. ఒక్కసారి ఆలోచించండమ్మా. తప్పు కానప్పుడు ఒప్పుకోవడానికి ఎందుకు ఆలోచించడం? వద్దంటే మీరు ఒప్పుకోవద్దు. అమ్మా, మీ నిర్ణయంపైనే వీళ్ళిద్దరి జీవితాలు ఆధారపడున్నాయి. ఆ తంతేదో జరిపించేస్తే సరే, అలానే జరిపించండి. చాలా చాలా సంతోషం అమ్మా. ఇదంతా నిజమేనా? మేడం ఇంత సింపుల్గా ఒప్పుకున్నారా? ఆంటీ 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 యా ప్రీతి,
మీరు చెప్పింది నిజమేనా ఆంటీ? దేని గురించి? అదే వాణితో రాహుల్ శోభనం. యా ప్రీతి, నిజమే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఆంటీ? అంటే ఐ మీన్ వాణినే సరస్సు అని మనకింకా క్లారిటీ రాలేదుగా ఆంటీ. ఇంతలోనే ఇలా చేయడం కరెక్ట్ కాదేమో ఆంటీ. చూడు ప్రీతి, మనకి కాదు, నాకు క్లారిటీ వచ్చింది. నీకే ఇంకా డౌట్గా ఉంది. ఈ ప్రపంచంలో నేను ద్వేషించేది, శత్రుత్వం పెంచుకున్నది, ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునేది కేవలం సరస్సు మీద. ఈ వాణి సరస్సు కాదు, సరస్సు మనిషి కూడా కాదు. సో తన మీద నాకు ఏ కోపం లేదు. రాహుల్ వాణిల పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు. నీలాగే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఇప్పుడు వాణి మీద నా ఒపీనియన్ మారిపోయింది. సరస్సు మీద కోపంతో జరగాల్సిన శుభకార్యాన్ని పోస్ట్పోన్ చెయ్యటం నాకిష్టం లేదు. అందుకే వాళ్ళడిగిన మాటకి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. అది కాదాంటీ. ప్రీతి, నీ బాధని, కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. నీ మైండ్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదే లేనిది ఉన్నట్టుగా ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం. సో ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. నిన్ను కోడలిగా చేసుకోలేకపోయినా ఈ ఇంటి మనిషిగా ఎప్పుడూ నేను ఫీల్ అవుతాను. అందుకే ఒక సిస్టర్లా నువ్వే దగ్గరుండి వాణిని రెడీ చేసి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఓకే? ఓకే ఆంటీ. ప్రీతి, ఇక నుంచి నీ ట్రిక్స్ వర్కౌట్ అవ్వవు. థ్యాంక్ గాడ్. మేడం వాణి విషయంలో పూర్తిగా మారిపోయారా? లాస్ట్ టైం వ్రతానికి ఒప్పుకున్నట్లు ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ అనుకున్నాను, కానీ కాదు. బాబు, అయ్యో అయ్యో, తిప్పండి బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. రాహుల్ బాబు, మీకే చెప్పాను తించమని చెప్తున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి. రాహుల్ బాబు, నా మాట వినండి. రాహుల్ బాబు తింపండి. ఏంటి బాబు ఇది? ఎవరైనా చూస్తారేమో అన్న భయం కూడా లేకుండా. మేడం పర్మిషన్ ఇచ్చాక ఇంకా భయం ఎందుకో? ఏంటి ఇలా అందరి ముందు ఎత్తుకొని తిప్పమని చెప్పారా? నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండమని ఇండైరెక్ట్గా చెప్పారు. అందుకే ఇలా డైరెక్ట్గా రెచ్చిపోతున్నా. మీ అమ్మగారి ముందు మాత్రం ఏమీ తెలియని రాముడు, ఎవరు లేకపోతే మాత్రం అన్ని తెలిసిన కృష్ణుడు. నేను ఎన్ని అవతారాలు ఎత్తినా నాకు మాత్రం సీత అయినా రుక్మిణైనా నువ్వే సరసు. నువ్వు ఒక్కదానివి మాత్రమే. అది నా అదృష్టం బాబు. అవును సరసు, నేను ఈ సంతోషంలో నేను ఒకటి అడగాలి. నీకు అమ్మాయి కావాలా లేదా అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలి. అమ్మాయా? ఎందుకు? వాగ్దేవ్ అమ్మగారి పేరు పెట్టుకొని అంత గొప్ప మనిషిని చేయాలని బాబు. ఏంటోయ్ నీకు తెలిసిన మా మేడం గొప్ప? ఏ ఆధారం లేకుండా ఒక ఆడది దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగడం, అదే స్థానాన్ని కొనసాగించడం అంటే గొప్ప కాకుండా మరేంటి బాబు? మరి మేడం కోపం? అమ్మగారికి అదే ఆభరణం బాబు. అన్నీ ఖచ్చితంగా ఉండాలి,
అందరూ ఉన్నతంగా ఉండాలి అని కోరుకునే మనిషికి క్రమశిక్షణతో పాటు కోపం ఉంటుంది బాబు. ఆ రెండింటి వల్లే ఈరోజు సమాజంలో అమ్మగారికి ఒక గౌరవం, ఒక స్థానం ఉంది. ప్రీతి లాంటి విషపు చుక్కలు పక్కన చేరి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారి నిజం తెలుసుకుని నమ్మింది చేస్తే మాత్రం అమ్మగారిని ఆపేవారే లేరు. సరసు, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడిగండి బాబు, అబద్ధం మాత్రం చెప్పను. సరే, మేడం యుఎస్ నుంచి వచ్చినప్పటి నుంచి నీ మీద కోపడుతూనే ఉన్నారు. మీ ఫేస్ చూడ్డానికి కూడా ఇష్టపడేవారు కాదు కదా. నీకెప్పుడైనా మేడం మీద కోపం వచ్చిందా? ఏంటి బాబు మీరు మాట్లాడేది? అమ్మగారి మీద నాకు కోపమా? కల్లో కూడా రాదు. ఏం సరసు, ఎందుకు? ఎందుకేంటి బాబు, గుడిలో దేవుడు కథలని రాయని తెలిసినా మొక్కుతాము. కంటికి కనిపించని గాలి మనల్ని బ్రతికిస్తున్నది నిజం. ఆ నిజం, నమ్మకం అమ్మగారి మీద ఉంది బాబు. నేను చేసిన పొరపాట్లు, నా తడబాట్ల వల్లే అమ్మగారికి కోపం వచ్చేది తప్ప నా మీద ద్వేషం లేదు అనడానికి సాక్ష్యమే ఇప్పుడొచ్చిన మార్పు. మీ మేడం గారంటే కన్న తల్లిగా మీకెంత ప్రేమో, మా అత్తమ్మ గారంటే నాకు అంతకు మించిన గౌరవం, భక్తి ఉన్నాయి. రేపు ఫంక్షన్కి ఏర్పాట్లు చేసేలోపు ఎవ్వరికీ తెలియకుండా సీసీ కెమెరాస్ పెట్టాలి. ఏది మిస్ అవ్వకుండా ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా చూసుకో. ఓకే మేడం. నా ప్రతి మూమెంట్ ఆ సరస్సుకి తెలుస్తోంది అంటే అది నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇక్కడి వాళ్ళు ఎవరైనా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా ఒప్పుకుని జరిపిస్తున్న ఫంక్షన్కి ఆ సరస్సు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదొస్తే తప్పించుకుని మాత్రం వెళ్ళకూడదు. రేపు ఫంక్షన్లో ఎవరు ఫోన్ మాట్లాడినా, ఎవరు మూవ్ అయినా అప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సరసు, రేపే నీ సీక్రెట్ రివీల్ అవుతుంది. రాహుల్ వాణిల పెళ్లి జరగడం నాకు కూడా ఇష్టం లేదు. నీలాగే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. బట్ ఇప్పుడు వాణి మీద నా ఒపీనియన్ మారిపోయింది. ఒక సిస్టర్లా నువ్వే దగ్గరుండి వాణిని రెడీ చేసి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఓకే? ఆంటీకి సరస్సు అంటే కోపం తగ్గింది, వాణి అంటే ఇష్టం పెరిగింది. వాణి సరస్సు కాదనే క్లారిటీ రావడం వల్ల ఇదంతా జరుగుతోంది. దాన్ని బయటికి పంపాలని నేను ప్లాన్ చేస్తుంటే అది దానికి ప్లస్ అయింది. ఛే! ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శోభనం కూడా జరిగిపోతే ఇక్కడ నా ప్రెజెన్స్ కి పర్పసే ఉండదు.